అండి. ఈరోజు సండే కదండి, మా పాపకి స్కూల్ సెలవు. ఏదైనా స్వీట్ చేయమన్నారండి, అందుకే ఏం చేయాలని చూసి ఇంట్లో కిచెన్లోకి వస్తే సేమియా కనబడుతుందండి. ఆ సేమియా చేస్తున్నాను. పాలు కూడా ఉండిపోయామండి, పాలు వాళ్ళ డాడీ ఊరికి వెళ్ళారు కదా, తాగుతారు అట్లే అని మేము ఎవరు తాగము, ఉండిపోయావు కదా ఏడ్ చేయాలని సేమియా చేసేస్తాను అనిస్తే పాప చేసి ఉన్నది, అదే సేమియా చేస్తానండి. ఇక ముందు కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి సేమియా వేస్తున్నానండి, కొంచెం వేస్తాను లైట్గా. వేపిసని ఎగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కగా కొంచెం వేడెక్కిపోయాయి కదా, వాటర్ కొంచెం బాగా ఉంపియాలి. పెళ్ళైన కొత్తలో ఒక ఇంట్లో అద్దెకుండోళ్ళం అండి. అప్పుడు అద్దెకుండోళ్ళవి, వాళ్ళేమో హోటల్లో కుక్ అనమాట. అతను ఇలా చెప్పారు, వీళ్ళకి ఎందుకు చెయ్యాలి అంటే దేని గురించి అలా నీళ్ళు పంపిస్తారు అంటే అదేమో బంకతనం పోవడానికి అని అన్నారండి. అతను ఇలాగ బంకతనం పోతుందట, కొంచెం వేడెక్కి ఇచ్చేస్తే మనం ఇప్పుడు సేమ్ ఇచ్చేస్తే అంటుతుంటుంది కదా, అలాగ అంటదు అనేసి అన్నారు. అందుకే అలా పెట్టాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి లైట్గా ఉడకబెట్టిన తర్వాత పక్కన పాలు మరగబెడుతున్నానండి. ఆ పాల్లోనే కొంచెం ఉడికగా వేసేస్తాను అంటే 4 దంచేసి ఇదండి 4 ఒలిసాను కదా ఇలాచీలు. ఇప్పుడేమో కొంచెం పంచదార వేసుకుంటాను. పంచదార వేసి మెత్తగా దంచుతానండి. చూడండి ఇలాగా ఉడికింది కదా, కొంచెం ఉడికిన తర్వాత పాలల్లో వేసుకున్నాము. ఎక్కువ ఉడికిందంటే మెత్తగా అయిపోతే అలాగా కొంచెం చల్లబడితే గట్టిగా అయిపోతుంది, ఏం బాగోదు, అలాగా టేస్ట్ రాదు. లైట్గా ఉడికించుకోవాలి, ఇలాగా సన్నంగా పుల్లల్లాగే ఉండాలి, అవి కూడా బాగుంటుంది. చూడండి ఆపేసాను, గ్యాస్ ఆపేసి పాలలో వేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసాను, కడాయి పెట్టుకున్నాను. కొంచెం కడిగేసి అందులో కడాయి వేడెక్కాక ఇదొచ్చండి, కడాయి వేడెక్కింది. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను దీంట్లో. ఇదోటండి, అందరి ఇంట్లో నెయ్యి ఉండదు, నెయ్యి లేకపోయినా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని జీడిపప్పు వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, వేసుకొని లైట్గా వేసుకుంటున్నాను. చూడండి ఇలా బ్రౌన్గా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వేడి మీదే మాకు కొంచెం వేగిపోతాయండి ఇవి.
ఉడికింది, పంచదార వేస్తున్నాను. నాలుగు స్పూన్లు వేసానండి, ఎందుకంటే పాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు పంచదార వేయగా పలసన అయిపోతుందండి, దానికి మళ్ళీ ఇదిగో పాలు వేస్తున్నాను. వెళ్తుంది. ఇప్పుడు పాలు పోసాను కదా, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. అదండి, ఇవి జీడిపప్పు అది ఫ్రై చేశాను కదా, అవి వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉడకకుండా మా పాప నోరు ఊరిపోతుంది, బెగిచ్చి మమ్మీ అంటుంది, అందుకే వేసేస్తున్నానండి. ఆ వేడి వేడి మీదని చల్లగా అవుతే తింటుంది అండి. నాకు నచ్చినట్టయితే, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హలో అండి, ఇగోటి సేమియా చేశాను కదా, మా పాపకి ఇస్తున్నాను. గాబర్ అయిపోతుంది, అది టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తారు చూడండి. సూపర్.